జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో వ్యవసాయకుడా నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను వంటు కట్టి స్థిరపరచావా. నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను వంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హోసన్నా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఓ విశేషమైనటువంటి అంశాన్ని మనం ధ్యానించాలి. ఎందుకంటే ప్రభు రాకడ ఆసన్నమవుతున్న ఈ దినాలలో మనం ఆ రాకడకు ఎలా ఆయుధపరచబడాలి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది. ఎందుకంటే మన భక్తి లేకపోతే మనం చేస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి జీవితపు అనుభవాలు ఇవన్నీ ఆయన ఆగమనమునందు, ఆయన రాకడ యందు మనము ఆయనను చూడడానికి, ఆయనతో కూడా మనం కొనిపోబడుటకు అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఏదో ఈ లోకంలో బ్రతికిన దినములలో ఒక భక్తి మనం చేయాలి కదా అని ఎంపిక చేసుకోలేదు. మనం ఒక నిరీక్షణ గలవారమై విశ్వాసాన్ని చేతపట్టుకొని మనం ముందుకు వెళుతున్నాము. మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. ఆయన వస్తాడు, ఆయన ఉండు చోటున మనల్ని ఉంచుకోవడానికి మనల్ని తీసుకుని వెళతాడు అనే ఒక శుభప్రదమైన నిరీక్షణ మనకు ఉంది. అన్నప్పుడు ఆయన ఆగమనమునకు మనం సిద్ధపడాలి, కనురెప్పపాటులో రూపాంతరం చెందాలి అన్నప్పుడు మనం ఒక సంఘముగా సమకూర్చబడిన వారం కావాలి. ఎందుకంటే ఈ సంఘము కొరకే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడనే సంగతిని మనం
ఎప్పుడు తలపోసుకోవాలి అన్నప్పుడు అసలు ఈ సంఘము అంటే ఏంటి? ఏదో ఒక భవంతి కట్టుకొని అందులో ఆరాధించడమా, లేకపోతే ఆర్భాటాలతోనూ హంగులతోనూ రూపుదిద్దుకొని మాది ఈ సంఘం అని చెప్పుకోవడానికేనా? ఈ సంఘం యొక్క అనుభవాలు ఏంటి, అసలు ఈ సంఘం అంటే ఏమై ఉన్నది అనేది మనం తెలుసుకుంటే అది మన ఆధ్యాత్మికమైన జీవితానికి ఎంతైనా కూడా ఉపయోగపడుతుంది అనేది నా భావన. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు అసలు సంఘం అంటే ఎవరు ఏంటి అంటే యూదా పత్రికలో చక్కటి మాట మనం చదువుతాము. 1వ అధ్యాయము 1వ వాక్యంని నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వానికి శుభమని చెప్పి వ్రాయున్నది. ప్రియులారా, ఈ వాక్య భాగంలో చూడండి, మనం గమనించవలసింది పిలువబడిన వానికి శుభమని చెప్పి వ్రాయున్నది అంటే సంఘము అనంటే ఓ పిలువబడిన సమాజము లేక పిలువబడిన ప్రజల సమైక్యత అనేది ఇక్కడ మనం గమనించాలి. ఏదో సంఘము అనంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాం గనుక మనం వెళ్ళి ఆరాధన చేసుకొని వచ్చే ఒక స్థలము అని మాత్రం మనం అనుకోకూడదండి. ఆ సంఘము అనేది మన వ్యక్తిగత జీవితాలతో ముడిపడి ఉన్నది. నేను సంఘములో ఒక సభ్యుడను, మేమంతా కలిసి ఒక సంఘం కట్టడం కాదండి. ఒక చెట్టు కింద కూర్చొని ఒక 50 మంది ఆరాధన చేసినా అది సంఘమే అనబడుతుంది. ఒక కట్టడం లేనంత మాత్రాన ఇది సంఘం కాదండి అని ఎలా చెప్పగలం? సంఘము అంటే ఒక భవంతి, ఒక కట్టడము ఇది కాదండి. పిలువబడిన వాళ్ళు ఓ చక్కటి పిలుపును కలిగి ఆకర్షించబడిన వాళ్ళు ఏ చోట 10 మంది, ఏ చోట 2-3 కూడి వాళ్ళు ఆరాధన చేసినా అది సంఘమే అనబడుతుంది. ఇక్కడ మెట్టుకు మనం గమనించవలసింది, ఈ సంఘమే అనబడిన వాళ్ళు పిలువబడిన వారేనా అంటే ఒక ప్రత్యేకతను మనం కలిగిన వారమై ఉండాలి. పిలువబడిన వారు అంటే ఎక్కడి నుంచి పిలువబడిన వాళ్ళు? మనం లోకంలో ఉన్నాము, లోకములో ఉన్న పాపం మనలో ఉంది, జన్మతః పాపం మనలో ఇమిడి ఉంది. ఈ ఆచార సంబంధమైనటువంటి కార్యాలలో నుంచి, ఈ లోక సంబంధమైన కార్యకలాపాలలో నుంచి, ఈ పాపపు ఉచ్చులలో నుండి, ఈ పాపము యొక్క కబంధ హస్తాలలో నుంచి మనం పిలువబడిన వారము. నా ప్రియమైన సహోదరులారా, చాలామందికి సంఘం అంటే అర్థం తెలియక సంఘం అంటే ఏదో ఒక ఆచారం అనుకుంటున్నారండి. సంఘం అంటే మనం ఏర్పరచుకొనిన ఒక పద్ధతి అనుకుంటున్నారు. కాదు కాదు కాదు. ఎవరైతే ఆ ఉన్నతమైన పిలుపును కలిగి, అంటే దేవుడు వాళ్ళని ఆ పాపంలో నుంచి పిలిచినప్పుడు, దేవుడు ఆ ఆచార సంబంధమైన కార్యక్రమాల నుంచి వారిని పిలిచినప్పుడు దాన్ని విడిచి ఎవరైతే ఆయన యొద్దకు వచ్చారో వారు సంఘం. మరి పిలువబడినప్పుడు ఇంకా పాపాన్ని విడువక, ఇంకా లోకాన్ని విడువక, ఇంకా లోక సంబంధమైన ఆచార సంబంధమైన వాటిల్ని మరువక నేను సంఘంలో సభ్యుడిని, నేను సంఘం అనడానికి అతనికి సంఘానికి సంబంధమే లేదండి. ప్రియులరా, ఈ రోజున మన ఆధ్యాత్మికమైన జీవితం యొక్క స్థానాన్ని మనం గుర్తించాలి. ఇంకా లోకంలో ఉన్నటువంటి వాటిని ధరించుకొని సంఘంలో నేను ఒక వ్యక్తిని అనిపించుకొని మురిసిపోతున్న వాళ్ళు ఎంతమంది లేరు అంటారు? సంఘము అనేది లోకంతో పెనవేసుకొని ఉండదు, సంఘములో లోకం ఉండదు. అసలు సంఘం అంటేనే ఒక ఏర్పరచబడింది కదా, ప్రత్యేకించబడింది కదా. లోకంలో ఉన్న కార్యకలాపాలు మరల సంఘంలో ఉంటే సంఘానికి లోకానికి వ్యత్యాసం ఏంటి? లోకంలో కొన్ని కార్యాలు మనం చూస్తుంటామండి. ఆధిపత్యాలు, అధికారాలు, ఎలక్షన్లు, కలెక్షన్లు. లోకంలో కొన్ని కార్యకలాపాలు ఉంటాయి. ఇది మా కులం, ఇది వీళ్ళ కులం, వీళ్ళు మావాళ్ళు, వీళ్ళు మావాళ్ళు కాదు, ఇలాంటి వ్యత్యాసాలు ఉంటాయి లోకంలో. అవి మరల సంఘంలో పొడచూపే పని అయితే సమాజానికి సంఘానికి ఏంటి వ్యత్యాసం? కాదు. సంఘం అంటేనే పిలువబడినది, ఏర్పరచబడినది, ప్రత్యేకించబడినది.
సమాజంలో ఉండే పద్ధతులు వేరు, సంఘంలో ఉండే పద్ధతులు వేరు. సమాజంలో ఉండే వ్యక్తుల వ్యక్తిత్వాలు వేరుగా ఉంటాయి, సంఘంలో ఉన్న వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు వేరుగా ఉంటాయి. దానికి దీనికి పోల్చడానికి కుదరదు. గనుక సంఘము అనంటే పిలువబడిన వారు అనేది ఈ మొదటి వాక్యంలో మనం గమనించవలసి వస్తుంది. ఇకపోతే క్లుప్తంగా నేను మీకు తెలియపరుస్తాను. రెండవది, సంఘము అనంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అనేది రోమపత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యంలో మనం చదువుతాము. ఆ మాటలు కూడా మనం చదివి ఆ మాటల్ని ధ్యానిద్దాము. రోమపత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం చదువుతున్నానండి. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. ప్రియులారా, ఈ వాక్యంలో మీరు గమనించి ఉంటారని నేను అనుకుంటున్నాను. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అంటే ఇక్కడ మనం గమనించాలి కదా, మనం ప్రభు రాకడ వరకు ఎలా ఉండాలి అని అంటే ఈ పరిశుద్ధతను కలిగిన వారమై ఉండాలి. ఏదో నేను పిలువబడ్డాను అని ఆ ముద్రను వేయించుకొని మరలా లోకానుసారంగా బ్రతకడం కాదు. నేను పిలువబడ్డాను అని గుర్తింపు పొందుకొని రిజిస్టర్లో పేరు రాయించుకొని, ఇక నాకేంటి రిజిస్టర్లో పేరు నమోదు చేయబడింది, నేను కూడా ముద్ర వేయబడ్డాను, ఇక నాకేంటి అని మనం తిరగడం కాదట. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అంటే మనం పరిశుద్ధత కలిగిన వారమై ప్రభు రాకడ వరకు మనం వేచి ఉండాలి. అందుకే సంఘము అనేది స్థాపించబడింది. సంఘము అని అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వాళ్ళు. సంఘంలో మనకేం కలుగుతుంది అంటే పరిశుద్ధత కలుగుతుంది. దేవుని వాక్యము చేత మనం ఉతక స్నానం చేయబడతాము, దేవుని వాక్యము చేత హెచ్చరింపబడతాము, దేవుని వాక్యము చేత శుద్ధీకరించబడతాము, మన మనస్సాక్షిని నిర్మలముగా కాపాడుకోగలుగుతామండి. మరి సంఘానికి మనం ఏ గుర్తింపు వేస్తున్నాము, సంఘాన్ని ఏ ధోరణిలో ఆలోచిస్తున్నాము, సంఘం అంటే ఏమనుకుంటున్నాము? వివాహాలు చేసుకోవడానికి, లేదా ఏదైనా మన ఇంట్లో ఘనకార్యాలు శుభకార్యాలు జరిగేటప్పుడు మన ఇంటికి అందరూ కలిసి వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వీటి కొరకు వాడుకునే వేదిక కాదు సంఘం. సంఘం అనే ఒక సమైక్యతతో కూడిన ఈ సమూహం పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వాళ్ళు. పరిశుద్ధతయే అక్కడ కాపాడబడకపోతే, పరిశుద్ధతయే మనలో స్థాపించబడకపోతే అది సంఘము అనడానికి తావు లేదు. మనం జాగ్రత్త పడాలి. ప్రియులారా, మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన దేవుడు వెలుగులోనే ఉంచుతాడు. మరలా చీకటిలోకి మనం వెళ్ళకూడదు కదా. లోకంలో నుంచి మనల్ని ఏర్పరిచి సంఘముగా సమకూర్చాడు. ఎందుకోనంటే ఈ పరిశుద్ధతని అంతం వరకు మనం కాపాడుకోవడానికి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. ఈ పరిశుద్ధతని మనలో మనము పెంపొందింప చేసుకోవాలి, అభివృద్ధి పరుచుకోవాలి. పరిశుద్ధులు సంపూర్ణులుగా మార్చబడినట్లుగా మనలో ఆ ఆధ్యాత్మికమైన వృద్ధి కలగాలి. సంఘాన్ని ఎంత ముద్దుగా పిలుస్తున్నాడు చూడు పరిశుద్ధులైన పౌలు. మీరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వాళ్ళు. ఈ పరిశుద్ధతని అంతము వరకు మీరు కొనసాగించుకోవాలి. పరిశుద్ధతను ఏమాత్రం మీరు విడిచిపెట్టకూడదు, జార విడుచుకోనకూడదని పరిశుద్ధులైన పౌలు సంఘానికి ఆయన వ్రాస్తున్న మాటల్లో తెలియపరుస్తున్నాడు. మరి ఈరోజున సంఘానికి మనం ఎందుకు వెళుతున్నామండి? కొంతమందికి దేవుని మందిరంలో వాళ్ళకి గనక వాళ్ళని సరిచేసే వాక్యం గనక వస్తే, దైవజనుడు గనక పరిశుద్ధాత్మ ప్రేరణతో వాళ్ళని సరిచేసే మాటలు గనక మాట్లాడితే కొంతమందికి ఎంత చికాకో. ఏంటండి ఎప్పుడు చూసిన విమర్శనాత్మకంగా చెప్తాడేంటండి ఈయన వాక్యం అంటారండి. విమర్శించడానికి కదా వాక్యం ఉండేది, సరిచేయడానికి కదా వాక్యం ఉండేది, బాగు చేయడానికే కదా వాక్యం ఉండేది. మనలో పరిశుద్ధతని కలిగి ఈ పరిశుద్ధత ప్రభు రాకడ వరకు నిలిచి ఉండడానికే కదా వాక్యం ఉండేది. బట్టలు ఉతకడానికి తీసుకుని వెళ్ళి ఆ మురికంతా పోయేంత వరకు మనం జాడిస్తామా, ఉతుకుతామా, లేకపోతే ఊరికే నీళ్ళలో ముంచి తీసుకొని వచ్చేస్తామా? ఆ వస్త్రానికి ఉన్న మురికి పోవాలి కదా.
ఆ వస్త్రానికి పట్టి ఉన్న ఆ మురికి విడిచిపెట్టాలి కదా. ఏం చేస్తాం? సోపేసి రుద్దుతాం. మరి మన హృదయాన్ని కూడా దేవుని వాక్యం చేత మనం సరిచేసుకోవడానికి సమ్మతించాలి కదా. విసుగు పడితే ఎలాగా? కసురుకుంటే ఎలాగా? చికాకు పడితే ఎలాగండి? ఒక వైద్యుని దగ్గరికి వెళతాము, రోగం బాగు చేసుకోవడానికి వెళతాము, సరదాగా మాట్లాడుకొని రావడానికి వెళ్ళం కదా. మరి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఈ పరిశుద్ధతను కాచుకోవడానికి కావలసిన వర్తమానాన్ని స్వీకరించాలి. దేవుని దాసుని నోట వచ్చే మాట అది దేవుని సంకల్పం అని గ్రహించాలి. శిరస్సు వంచి నమస్కరించినప్పుడే మనం పరిశుద్ధతను కాచుకోగలిగిన వారం అవుతాము. పరిశుద్ధతని స్థాపించుకొని నడిపించబడిన వారం అవుతాము. సౌలు దావీదుని ఇద్దరిని పోల్చుకొని చూడండి. సౌలుని సరిచేయడానికి సమూయేలు ప్రవక్త వెళ్ళినప్పుడు సమూయేలు సౌలుతో సూటిగా మాట్లాడాడు. నువ్వు చేసిన పనేంటి? నీ అవివేకమైన పనేంటి అన్నప్పుడు సౌలు అంగీకరించలేదండి. వాస్తవమే, నేను తప్పు చేశాను, పాపం చేశాను, అతిక్రమం చేశాను అని ఒప్పుకోలేదు. విరుచుకుపడ్డాడు. ఎందుకంటే అధికారం ఉంది కదా, చేతిలో జనం ఉన్నారు కదా, రాజ్యం ఉంది కదా, బలం ఉంది కదా, ఒక స్థానం ముందు ఉన్నాడు కదా. అందుచేత దైవ సేవకుని మాటను ధిక్కరించి ఎదిరించాడు. నేను ఊరకనే తీసుకొచ్చుకున్నాను అనుకుంటున్నావంటాయా? నేను ఏం చేసినా అందులో ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా నేను చేస్తాను అనుకున్నావా? దేవునికి బలర్పించడానికి తెచ్చానని కప్పుపుచ్చుకున్నాడు, ఎదిరించాడు. ఏమైంది? ఏ రాజ్యాన్ని అయితే ఆధారం చేసుకున్నాడో ఆ రాజ్యమే లేకుండా పోయింది. కృపను పోగొట్టుకున్నాడు. దేవుని దృష్టిలో నుండి తొలగిపోయాడు. అదే సందర్భంలో మనుషులు కాదండి, పొరపాటు అనేది బై మిస్టేక్, కావాలని చేయడం కాదు, కానీ బై మిస్టేక్. ఓకే, దావీదు కూడా ఒక పాపం చేశాడు. అలాంటప్పుడు నాతాను ప్రవక్త వచ్చి దండించినప్పుడు దావీదు శిరస్సు వంచాడండి. నన్ను సరిచేయడానికే కదా ఈ వాక్యం వచ్చింది, నన్ను సరిచేయడానికే కదా దైవజనుడు నిలబడ్డాడు, నన్ను సరిచేయడానికే కదా దైవ సేవకుని యొక్క స్థానం దేవుడిచ్చాడు అని గ్రహించి శిరస్సు వంచాడు. కటాక్షించబడ్డాడు, కనికరింపబడ్డాడు, కృప పొందుకున్నాడు, మరలా అంగీకరింపబడ్డాడు. పరిశుద్ధులుగా ఉండుటకు మనం పిలువబడిన వారమండి. సంఘం అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన ప్రజల సమూహం. మరి మనం ఏ స్థితిలో, ఏ అవగాహన కలిగి బ్రతుకుతున్నాం అనేది మీరు ఆలోచించండి. చివరికి ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది ఈ రోమాపత్రికలోనే 13వ అధ్యాయము 14వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆ మాటలు కూడా మీరు జాగ్రత్తగా ఆలకించి చూడండి. 13వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుతున్నానండి. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ప్రియులారా చూడండి, ఈ వాక్య భాగంలో మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై అంటే సంఘం ఎవరు అంటే యేసుక్రీస్తుని ధరించుకొనిన వారు. జాగ్రత్తగా వినాలి సుమా. యేసుక్రీస్తుని ధరించుకొనిన వారు. ఎందుకు యేసుక్రీస్తుని ధరించుకోవాలి అనంటే ఈ సంఘానికి శిరస్సు క్రీస్తు యేసు గనుక. ఈ సంఘము అనే ఈ యొక్క శరీరానికి శిరస్సు క్రీస్తు. క్రీస్తుని ధరించుకోరని ఏ శరీరమైనా జీవిస్తుందా? ఘనత కలుగుతుందా? విలువ కలుగుతుందా? మీరు ఆలోచించండి. సంఘము అంటే క్రీస్తుని ధరించుకోవడం. క్రీస్తుని ధరించుకోవడం అంటే అదే ఒక షర్ట్ కాదు కదా. క్రీస్తుని ధరించుకోవడం అంటే ఏదో ఒక వస్త్రం కాదు కదా. క్రీస్తుని ధరించుకోవడం అంటే ఆయనలో ఉన్న గుణగణములను నెరవేర్చడం. ఆయనలో ఉన్న సాత్వికము, ఆయనలో ఉన్న అనురాగము, ఆయనలో ఉన్న ప్రేమ, పరిశుద్ధత, సమర్పణ, దయాగుణము, వాత్సల్యము, ఇవన్నీ క్రీస్తులో ఉన్నవి సంఘం ధరించుకోవాలి. క్రీస్తుని ధరించుకునిన సమూహమే సంఘం అన్నప్పుడు ఆ క్రీస్తులో ఉన్న ప్రతిదీ మనం సంఘముగా ప్రత్యక్షపరచాలి. సంఘం ప్రయాసపడాలి, సంఘం ప్రేమించాలి, సంఘం సాత్వికం చూపించాలి, క్రీస్తులో ఉన్నటువంటి దయాగుణాన్ని, కనికర స్వభావాన్ని ప్రత్యక్షపరచాలి. సంఘం చాలా విలువైనది, చాలా ఘనమైనది కూడాను. గనుక
ఆ క్రీస్తుని ధరించుకుని అనుభవాలు ప్రతి ఒక్కొక్కరిలో కనబడాలండి. ఒక 50 మంది ఒక సంఘము అన్నప్పుడు ఈ 50 మందిలో క్రీస్తుని ధరించుకుని అనుభవాలు కనిపించాలి. 100 మంది ఉన్నారు అన్నప్పుడు ఈ 100 మంది ఒక సంఘము అన్నప్పుడు ఈ 100 మందిలో క్రీస్తుని ధరించుకుని క్రీస్తు స్వాభావికమైన గుణగణాలు ప్రత్యక్షం కావాలి. ఏదో కొంతమంది మాత్రమే ఎలా ఉండాలి, కొంతమంది మాత్రమే అలా ఉండవలసిన అవసరం లేదని ఇక్కడ ఆధిపత్యాలకి తావు లేదండి. వీళ్ళు సీనియర్స్ అండి, వాళ్ళు జూనియర్స్ అండి అనేమీ లేదండి. క్రీస్తు నందున్న వారందరూ కూడాను ఆయనను ప్రత్యక్షపరచాలి. క్రీస్తుని ధరించుకొనంటే మనలో ఆయన కనబడాలి, మనలో ఆయన ప్రత్యక్షం అవ్వాలి, ఆయన స్వరూపం మన యందు కనబడాలి, ఆయన గుణగణాలు లోకం మనలో చూడగలగాలి. అదే సంఘం. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి క్రీస్తుకు ఒక ప్రతిరూపం, క్రీస్తుకు ఒక నిదర్శనం. మనం చాలా సందర్భాలలో వాక్యం చెప్పేటప్పుడు యూసుఫుని, ఇస్సాకుని క్రీస్తుకు పోల్చి మాట్లాడుతాం. ఎందుకని? ఆయనలో ఉన్న లక్షణాలు వీరిలో కనబడుతున్నాయి గనుక. మరి అదే క్రీస్తునకు సంఘముగా మనల్ని ఎందుకు పోల్చుకోకూడదు? పోల్చుకునే అర్హతకి మనం ఎదగాలి. యూసుఫుని క్రీస్తుకి పోలుస్తున్నామంటే క్రీస్తులో ఉన్న ఆ యొక్క గుణాలు, ఆ యొక్క అనుభవాలు యూసుఫులో ఉన్నాయి. ఇస్సాకుని ప్రభువుకు పోలుస్తున్నామంటే ప్రభువులో ఉన్న గుణగణాలు ఇస్సాకులో ఉన్నాయి. మరి మనలో ఎందుకు ఉండట్లేదు? మనం వాటిని అపేక్షించట్లేదు, వాటిని కోరుకోవట్లేదు. కనుక నా ప్రియ సహోదరులారా, ప్రభు రాకడ ఆసనమవుతున్న ఈ దినాలలో మనం ఒక సంఘముగా సమకూర్చబడిన వారమై సంఘము యొక్క అనుభవాలని గుర్తిరిగిన వ్యక్తులమై ఉండాలి. 3 విషయాలు నేను మీతో చెప్తూ వచ్చాను. సంఘము అనంటే పిలువబడిన వారు. 2 పరిశుద్ధులుగా ఉండుటకు ఏర్పరచబడిన వాళ్ళు. 3 క్రీస్తుని ధరించుకుని వాళ్ళు. ఈ అనుభవాలలో మనం ఉన్నామా లేదని మనం పరీక్ష చేసుకోవాలి. ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలిగి మనం సిద్ధపడాలి. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సంఘము అనగా ఏంటో ఒక 3 విషయాలు మేము ధ్యానిస్తూ వచ్చాము. ఇంకా కూడా మీరు మాకు తెలియపరచండి. మీ సన్నిధిలో మమ్మల్ని సాక్షులుగా ఉంచండి. మీరు మాలో ప్రారంభించిన ఈ కార్యమును నైనా మీరు కొనసాగించమని వేడుకొనుచున్నాను. మేము ఏర్పరచబడిన వారమని, పిలువబడిన వారమని, పరిశుద్ధులుగా ఉండుటకు నియమింపబడిన వారమని, మిమ్మల్ని ధరించుకొని ఉన్నవారమని గుర్తించి నైనా మేము జాగరూకులమై అడుగు వేయడానికి వివేకమును మీరు మాకు అనుగ్రహించి ఈ మాటలు వింటున్న ఒక్కొక్కరిని మీ దయగలిగిన రెక్కల నీడలో దాచి కాచి పెంచి శేషమైన కృపచేత మీరు ఆకడకు సిద్ధపరచమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ, ఎవరైనా బలహీనులై ఉంటే వారిని ముట్టి స్వస్థపరచండి, సమస్యల్లో ఉంటే విడుదల కలుగు చేయండి. నా తండ్రి, వారి ఎడల మీ గొప్ప కార్యములను మీరు ప్రత్యక్షపరచమని ఆశ్చర్యకరమైన మీ హస్తానికి మమ్మల్ని ఒక్కొక్కరిని అప్పగించుకుంటూ ఈ అనుదిన కృప అనే పరిచర్యల ద్వారా అనేకుల ఆత్మ సంబంధమైన మేలులు పొందుకోవడానికి సహాయం చేయమని మీ పాద పద్మానికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంత విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృప అను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.